అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ చింతకాయ పప్పు. చాలా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీ కూడా చాలా ఈజీ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కందిపప్పుని 1 కప్పు తీసుకుని 1 గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఈ కందిపప్పుకి 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ పప్పుని ఉడికించుకోవాలి. తర్వాత చింతకాయలను శుభ్రంగా కడిగి వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చింతకాయలు అయితే కొలత అయితే అవసరం లేదు, 1 కప్పున్నర అలా నేను తీసుకున్నాను. పులుపుని బట్టి మీరు తీసుకోండి. కొంచెం మందికి పులుపు ఉంటే నచ్చుతుంది కాబట్టి ఎక్కువ తీసుకోండి. వీటిని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది, మెత్తగా అయితే సరిపోతుంది. కుక్కర్ ఉడికేలోపు చింతకాయలను కూడా ఉడికించేసుకుంటున్నాను. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత చల్లారాలి. చల్లారిన తర్వాత ఈ చింతకాయల నుండి వాటర్ తీసుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత చేతితో ఇలా స్మాష్ చేసుకుంటూ ఈ చింతకాయల నుండి వాటర్ తీసుకోవాలి. ఇది మళ్ళీ ఫిల్టర్ చేసుకుని పప్పులో యాడ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత చింతకాయలు వాటర్ని వేసేసుకుని తర్వాత దీనిలో 1 కప్పు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4-5, ఇంకా కరివేపాకు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం ఇవన్నీ వేసేసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా ఉడికిన తర్వాత పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకుని కలిపేసుకోవడమే. చింతకాయ పప్పు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా చింతకాయ పప్పుని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈసారి చింతకాయ పప్పు చేస్తే ఈ విధంగా చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.